నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 2వ అధ్యాయము. భక్తిదేవి యొక్క దుఃఖమును నారద మహర్షి తొలగించుటకు ప్రయత్నించుట 10వ శ్లోకము. కలౌ ముక్తి క్షయం ప్రాప్త పాషండామయ పీడిత త్వదాజ్ఞయా గత శీఘ్రం వైకుంఠం పునరేవసా. కలియుగమునందు నీ దాసియగు ముక్తికి పాషండరూపమగు రోగము సంక్రమించినది. దానిచే పీడించబడుచున్న ఆమె చిక్కి శల్యము కాజొచ్చెను. అంతటా నీ ఆజ్ఞనందుకుని ముక్తి వెంటనే వైకుంఠలోకమునకు తిరిగి వెళ్ళిపోయినది. 11వ శ్లోకము. స్మృతా త్వయాపి చాత్రైవ ముక్తిరాయాతి యాతి చ పుత్రీకృత్య తయామౌచ పార్శ్వే సస్యైవ రక్షితౌ. నీవు స్మరించినంతలోనే ఆమె ఈ లోకమునకు ఏతెంచును, తిరిగి తన ధామమునకు వెళ్ళిపోవును. కానీ ఈ జ్ఞాన వైరాగ్యములను నీ కుమారులుగా భావించి వారిని నీ సంరక్షణలోనే ఉంచుకుంటివి. 12వ శ్లోకము. ఉపేక్షాత కలౌ మందౌ వృద్ధౌ జాతౌ సుతౌ తవ తదాపి చింతాం ముంచ త్వముపాయం చింతయామ్యహం. ఈ కలియుగమునందు జ్ఞాన వైరాగ్యములకు ఆదరణ కరువైనది. వీరిని ఎవరు లెక్క చేయుట లేదు. ఉపేక్షకు గురియగుట వలన వీరు నిరుత్సాహముతో బలహీనులై కృంగిపోవుచున్నారు. అంతటా నీ కుమారులిద్దరిని ముదుసలితనము ఆవహించినది. అయినను నీవు చింతింపవలదు. నేను వీరికి నూతన జీవితమును కల్పించుటకు తగిన ఉపాయమును ఆలోచించెదను. ధన్యవాదములు.